కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒంగోలు జిల్లాలోని సింగరాయకొండ వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు. గత నెల 27న స్నేహితులతో కలిసి టూర్కు వెళ్తున్నారని తల్లిదండ్రులకు చెప్పిన రాహుల్ కాచిగూడలో స్నేహితుడి బైక్ దిగి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, జగిత్యాల జిల్లా సంబంధించిన రాహుల్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. ఇతను హైదరాబాద్ లోని ఒక లక్ష్మీకళ అనే ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. ఇతను గత నెల 27వ తేదీన తన తోటి స్నేహితుడితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాడు. అక్కడ అతనికి తన వేరే ఫ్రెండ్స్ టూర్ కు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్తున్నానని చెప్పి అతని స్నేహితుడికి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనికి సంబంధించిన జాడ తెలియలేదు. ఆ రోజు శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతనికి సంబంధించి 2 రోజుల పాటు అతని ఫోన్ నుంచి ఎలాంటి రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి సీసీ కెమెరాలని పరిశీలించడంతో అతను కాచిగూడ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను సెల్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ గా ఉండడంతో అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది పూర్తి స్థాయిలో తెలియలేదు. దాదాపు 12 రోజుల తర్వాత ఇవాళ ఉదయం ఒంగోలు జిల్లా సింగరాయకొండ వద్ద ఒక బావిలో గుర్తు తెలియని యువకుడు చనిపోయాడంటూ కూడా పోలీసులకు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే మిస్సింగ్ కేసు కూడా ఉంది కాబట్టి మిస్సింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఎవరైతే మిస్సింగ్ యువకుడు కానీ యువతి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలని పంపిస్తారు. ఆ ఫోటోలను గుర్తించిన ఒంగోలు జిల్లా సింగరాయకొండకు సంబంధించిన పోలీసులు కాచిగూడ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీంతో వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇవ్వడం, కొద్దిసేపటి క్రితమే వాళ్ళు పేరెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్ అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. పేరెంట్స్ కూడా ఎలాంటి అనుమానం మాత్రం వ్యక్తం చేయడం లేదు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.